గుడ్ మార్నింగ్, దిస్ ఈజ్ సాయి రంజన్ ఫ్రమ్ రూబిక్స్ స్ట్రగల్స్. ఫ్రెండ్స్, నేను ఈరోజు 5x5 సాల్వింగ్లో 4th వీడియోలో ఉన్నా. ఓకే, ఈ 4th వీడియోలో మనం ఏం చేస్తామంటే, మనం ఫస్ట్ సెకండ్ వీడియోస్లో సెంటర్స్ 3x3 సాల్వ్ చేసాం. థర్డ్ వీడియోలో ఈ మిడిల్ ఎడ్జ్లో మిడిల్స్లో పెయిర్స్ తయారు చేసుకున్నాం. అన్నిట్లోనూ పెయిర్స్ వచ్చాయి. ఇప్పుడు మనం 4th వీడియోలో ఏం చేస్తామంటే ఆ పెయిర్స్ని ఫిల్ చేసేస్తాం. ఈ 3 ఒకటే విధంగా ఉండేటట్లు చేస్తాం. దీనికి కూడా నేను వైట్ నుంచి వెళ్తాను. సరే, ఇక్కడ చూడండి, వైట్ అండ్ రెడ్. ఓకే, ఇక్కడ రెడ్ కనిపిస్తుంది, ఇది ఆరెంజ్ కాదు, రెడ్. వైట్ అండ్ రెడ్. ఇంకొకటి వైట్ అండ్ రెడ్ ఇక్కడ రావాలి, అది ఎక్కడ ఉందో వెతకండి. ఇక్కడే ఉంది, ఇది పైన ఉంది కాబట్టి ఈజీగా సెట్ అవుతుంది. మీకు సేమ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వైట్ ఉంది, ఇక్కడే ఉండాలా, ఆపోజిట్ కలర్ రెడ్ ఉండాలా. కాబట్టి ఇలా 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 దీన్ని ఒకటే దగ్గర తెస్తే పేరు అయిపోతాయి. కానీ మీకు పైన చెక్ చేసుకోవాలి, ఇలా పేరు అయితే సరే. మరి ఇట్లా పైకి తిప్పినప్పుడు గీతలు రెండు ఉంటాయి కదా, ఇవి కిందికి వస్తాయి, ఈ రెండుగా అవుతాయి. కాబట్టి కింద ఉండే పేరు ఏమన్నా ఉందేమో చెక్ చేసుకోండి. ఇక్కడ ఉంది కింద ఉండే పేరు, కాబట్టి ఏం భయం లేదు, పైకి తిప్పేసేయండి. ఈ కింద ఉండే పేర్స్ని కిందికి చూడండి. ఈ పేరు ఈ రెండు గీతలకి ఈక్వల్ అవుతాయి కాబట్టి కిందికి తిప్పి మళ్ళీ ఎట్లుండేది అట్లా 3x3 పెట్టేసుకుంటే పేర్స్ సేమ్ డిస్టర్బ్ కావు. ఆ విధంగా నెక్స్ట్ చూడండి, ఆరెంజ్ వైట్ ఇక్కడ ఉంది. ఇంకోటి ఎక్కడ ఉంది, ఆరెంజ్ వైట్. ఈ రెండు ఆరెంజ్ వైట్, ఇక్కడ ఉంది ఆరెంజ్ వైట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా తిప్పి ఇట్లా తిప్పితే వస్తుంది. ఓకే, మీరు జస్ట్ ఇలా అజ్యూమ్ చేసుకొని చేస్తే ఫాస్ట్గా అవుతుంది. ఇక్కడ చూడండి, ఆరెంజ్, ఈ రెండు వైట్ కాబట్టి సెట్ అవుతాయి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే జస్ట్ అజ్యూమ్ చేసుకోవాలి. ఇలా తిప్పితే మళ్ళీ ఇలా పైకి తిప్పితే కింద రెండు వస్తాయి. కాబట్టి కింద రెండు వచ్చేటివి ఏమన్నా ఉన్నాయా? లేవు, ఇదొకటి ఉంది. మనం ఇలా తిప్పితే ఈ ఉండే ఒకటి కూడా అవతలికి వెళ్తుంది. కాబట్టి మీరు దాన్ని ఇలా పక్కకు పెట్టుకొని ఇప్పుడు దీన్ని రెండింటిని చేసి ఆ పక్కన పెట్టిండేదాన్ని ఇలా తీసుకొని చూడండి, ఈ రెండు పేర్స్ ఈ రెండు గీతలకి ఈక్వల్ అవుతాయి. ఇట్లా కిందకి తిప్పి ఆ రెండు ఈక్వల్ అయ్యేదానికి డిస్టర్బ్ కాకుండా ఆ పేరు అలాగే ఉంటుంది, ఆ గీతలు రెండు ఒరిజినల్ దానికి కలిసిపోతుంది. ఆ విధంగా ఇక్కడ చూడండి, ఇది మూడోది బ్లూ వైట్ ఇక్కడ ఉంది. మనం ఇలా తిప్పితే అప్పుడు పైకి వస్తుంది. ఈ రెండు కిందే ఉంటాయి, పైన ఇది ఉంటుంది. ఓకే, మనం అజ్యూమ్ చేసుకుంటున్నా, ఇలా తిప్పితే కింద ఉంటుంది. కాబట్టి కింద ఉండేటివి ఏం లేవు, ఒకటి పైన ఉండేది ఉంది. ఇప్పుడు మీకు చిన్న టెక్నిక్ చెప్తాను. పైన ఉండేది కింద ఉంటే దీన్ని ఇట్లా పక్కన పెట్టుకోండి. అంటే వీటికి ఈ ఫ్రంట్, ఇది ఫ్రంట్ అనుకుంటే ఈ ఫ్రంట్ది మనం ఇలా తిప్పుతాం 180 degrees. కాబట్టి దీన్ని ఎఫెక్ట్ కాకుండా దీన్ని పక్కన పెట్టుకోండి ఇలాగా. పైన ఉండేది రెండు, కానీ మనకు కావాల్సింది కింద ఉండేది. ఇప్పుడు దీన్ని కింద ఉండేది కదా మనకు కావాల్సింది, జస్ట్ ఇలా తిప్పి మళ్ళీ ఇలా పైకి తిప్పితే కింద వస్తాయి ఈ రెండు గీతలు. అలా కాకుండా నేను దీన్నే పైన రెండింటిని యూస్ చేసి దీన్ని ఎలా పెడతానో చూడండి. దీన్ని 180 degrees తిప్పుకోండి, ఇట్లా 180 degrees తిప్పుకొని ఇప్పుడు చూడండి కిందికి వస్తుంది. కింద బ్లూ వైట్ ఉంది. దీన్ని ఇలా తిప్పితే ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏమైంది, కింద కాకుండా పైన రెండు గీతలు వచ్చాయి. అప్పుడు మీరు పక్కన పెట్టుకున్నారే, ఆ రెండింటిని దీనికి జాయింట్స్ చేసేయండి. ఇప్పుడు పేర్స్ డిస్టర్బ్ కావు. మరి ఇట్లా కిందికి డౌన్ చేసుకొని ఆ పేర్స్ ఇట్లా యాడ్ చేసేసుకోండి. ఇంకా లాస్ట్ ఏముంది, గ్రీన్ వైట్ అండ్ గ్రీన్ ఇక్కడ ఉంది. జస్ట్ ఇలా తిప్పేసుకోండి, అప్పుడు కిందికి వచ్చేస్తుంది. ఇట్లా చెక్ చేసుకోండి. ఒకవేళ ఇలా తిప్పామనుకోండి పైన రెండు గీతలు వస్తాయి. కాబట్టి పైన ఉండేది ఏం లేదు, బ్యాక్ సైడ్ కింద వచ్చేటివి ఉన్నాయి. కాబట్టి మీరు దీన్ని టెక్నిక్ ఏం చెప్పాను, 180 degrees ఇలా తిప్పుకోండి, అప్పుడు మీకు అది సెట్ అయిపోతుంది. ఇదిగోండి పేరు రెండు గీతలకి మళ్ళీ డౌన్ తిప్పి ఎట్లా ఉండేది. ఇప్పుడు వైట్వి 4 అయిపోయాయి. ఇప్పుడు మనం ఎల్లో చూసుకుందాం. చూడండి, ఇక్కడ ఎల్లో గ్రీన్ ఉంది. ఎల్లో గ్రీన్ ఎక్కడుంది చెక్ చేసుకోండి. ఈడుంది ఎల్లో గ్రీన్. కాబట్టి దాన్ని ఇట్లా పైకి తిప్పుకోండి. సేమ్ ఇప్పుడు చూడండి, పైన ఏమన్నా ఉన్నాయా, 3 పేరు, ఇక్కడ 2 అంటే డౌన్కి వచ్చేటివి. ఓకే, మనకు కూడా డౌన్కి వచ్చేటివి ఉంది కాబట్టి డైరెక్ట్ తిప్పేసా. నెక్స్ట్ ఎల్లో రెడ్ కూడా ఆటోమేటిక్గా అయిపోయింది, అంటే 2 అయిపోయాయి ఎల్లోకి సంబంధించినవి. ఇక్కడ ఇంకోటి కూడా అయిపోయింది, గ్రీన్ కూడా ఆటోమేటిక్గా. ఇంకా లాస్ట్ మిగిలిండేది బ్లూ ఎల్లో. ఇంకో బ్లూ ఎల్లో ఈడుంది కాబట్టి డౌన్ తిప్పేసుకోండి. బ్లూ ఎల్లో 2 ఉన్నాయి. పేర్ చేసామనుకోండి, అజ్యూమ్ చేసుకోండి. పేర్ చేస్తే ఇక్కడ ఉన్నాయి 2 వేరే 2 పేర్స్ పైకి వచ్చేటివి. కాబట్టి మనకు కావాల్సింది పైకి వచ్చేటివే కదా, పైకి వచ్చే గీతలే కావాలి. కాబట్టి ఈ పైకి వచ్చేదాన్ని దానికి పెట్టేసి
ఈ పెయిర్స్ ఈ 2 గీతలకి ఈక్వల్ అయితే దాన్ని డౌన్ చేసి ఇలా తిప్పుకోండి. ఇప్పుడు వైట్లో 4 అయ్యాయి, ఎల్లోలో 4 అయ్యాయి. కాబట్టి వైట్లో 4, ఎల్లోలో 4 అయ్యాయి కదా. ఇప్పుడు మనం డిఫరెంట్ టైప్స్, ఎల్లో కాకుండా వైట్ కాకుండా దాంట్లో మనం 4 వెతకాలి. ఇక్కడ చూడండి, బ్లూ ఆరెంజ్ ఇంకో 2 అయ్యాయి ఇక్కడ పేర్స్. ఇది రెడ్, ఓకే, ఇది రెడ్, ఇది రెడ్ అండ్ బ్లూ. మనకు కావాల్సింది బ్లూ అండ్ ఆరెంజ్. ఇంకోటి ఎక్కడుంది బ్లూ ఆరెంజ్? ఇక్కడ ఉంది బ్లూ ఆరెంజ్. కాబట్టి మనం ఇట్లా రైట్ సైడ్ ఇట్లా తిప్పితే పైకి వస్తుంది, ఈ 2 కింద ఉంటాయి. ఓకే, మనం ఇలా తిప్పితే పెయిర్స్ కింద ఉన్నాయి కాబట్టి ఇది ఉంది. దీన్ని పక్కా తిప్పుకోండి, పర్లేదు, ఇప్పుడైనా తిప్పుకోవచ్చు మనం, ఇది పోయినాక కూడా. ఎందుకంటే పోయేది మనం ఇది తిప్పాం కానీ ఇది ఎంతైనా తిప్పుకోవచ్చు. సరే, ఈ రెండింటిని ఇట్లా పైకి పెట్టుకోండి. జస్ట్ ఈ డిఫరెంట్ ఉన్నాయి, రెడ్ అండ్ గ్రీన్, ఈ 2 వేరే వేరే. ఎస్, నెక్స్ట్ బ్లూ అండ్ రెడ్. వేర్ ఇస్ బ్లూ అండ్ రెడ్? ఇక్కడ ఉన్నాయి. కాబట్టి మీరు ఎలా చేస్తారు, ఇలా తిప్పుకోండి ఇటుపక్క వచ్చేదాకా, అప్పుడు ఇది కిందికి వస్తుంది. నెక్స్ట్ ఇలా పేర్ చేస్తే మూడింటిని గీతలు ఇట్లా తిప్పినప్పుడు గీతలు 2 పైకి వస్తాయి కదా. సేమ్ గీతలు 2 పైకి వచ్చేటివి ఏం లేవు, అన్నీ పేర్ అయ్యాయి. కాబట్టి దీన్ని ఎలా ఉండేదన్నా పెట్టేసి ఇంకేమైనా ఉన్నాయా? లేవు, అన్నీ అయిపోయాయి. దీన్ని ప్యారిటీ ఎర్రర్ అంటారనమాట. జస్ట్ ఏం లేదు, కలర్స్ ఎక్స్చేంజ్ అయి ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమున్నాయి, రెడ్ అండ్ గ్రీన్. ఆ రెడ్ అండ్ గ్రీన్లో ఒకటి రాలేదు, అది ఎక్కడ పోయి ఉంటుందంటే బ్లూ రెడ్కి ఇక్కడ కలిసి ఉంటుంది. ఇక్కడ బ్లూ రెడ్లో రావాల్సిందే ఒకటి దానికి కలిసి ఉంటుంది. దీన్ని ప్యారిటీ ఎర్రర్ అంటారు. ఇప్పుడు మీకేం చెప్పాలంటే ఈ ప్యారిటీ ఎర్రర్ని ఎలా సాల్వ్ చేయాలో చెప్పాలి. ఇది చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు మీకు ప్యారిటీ ఎర్రర్ ప్రతిసారి రావాలని కాదు, ఒక్కొక్కసారి ప్యారిటీ ఎర్రర్ వస్తుంది. కొన్నిసార్లు మీకు లక్కీగా అన్నీ సాల్వ్ అయిపోతాయి. ఈ ప్యారిటీ ఎర్రర్ని ఎలా సాల్వ్ చేయాలో చూపించబోతున్నాను ఇప్పుడు మీరు ఎలా పెట్టుకోవాలంటే ఎగ్జాక్ట్ ఈ ప్యారిటీ ఎర్రర్లో మీకు ఇక్కడ ఒకటి ఉంది కదా, ఈ కింద ఉందే ఒకసారి ఇలా తిప్పితే ఈ 3 సాల్వ్ అయ్యే విధంగా ఉండాలి. మళ్ళీ ఎట్లా ఉండేది అట్లా పెట్టండి. ఇటుపక్క ఒకటి ఉందే, దాన్ని వెనక్కి తిప్పితే ఈ 3 సాల్వ్ అయ్యే విధంగా ఉండాలి. ఓకే, అర్థమైందా? ఎలా పెట్టుకోవాలని చూపిస్తున్నాను అంతే, అలా పెట్టుకోమని కాదు. ఇది ఎలా ఉండాలి, ఈ ఫేస్లో ఇలా పెడితే ఈ 3 సాల్వ్ అయ్యే విధంగా ఉండాలి. దీన్ని ఇటుపక్క పెడితే ఈ 3 సాల్వ్ అయ్యే విధంగా ఉండాలి. ఓకే, ఇప్పుడు మనం ఫార్ములా అప్లై చేద్దాం. మీకు ఈ ఫార్ములాను కింద డిస్క్రిప్షన్లో అయినా రాస్తాను, లేకుంటే కరెక్ట్ ఈ టయానికన్నా ట్యాగ్ చేస్తాను. ఓకే, చూడండి ఇప్పుడు ఫార్ములా ఎలా అప్లై చేయాలో. ఈ లెఫ్ట్ సైడ్ 2 ఒకసారి, పైనవి 2 సార్లు, పైనది ఒకటే. లెఫ్ట్ సైడ్ 2 ఒకసారి, పైనది 2 సార్లు, 1 2. నెక్స్ట్ ఫ్రంట్ 2 సార్లు, ఇది ఒకసారి, లెఫ్ట్ సైడ్ 2, మళ్ళీ ఫ్రంట్ 2 సార్లు, మళ్ళీ రైట్ సైడ్ ఒకసారి, నెక్స్ట్ పైన 2 సార్లు, రైట్ సైడ్ 2 ఒకసారి డౌను, మళ్ళీ పైన 2 సార్లు, మళ్ళీ లెఫ్ట్ సైడ్ 2 సార్లు. ఇప్పుడు చూసారా ప్యారిటీ ఎర్రర్ ఏమన్నా ఉందా? ఈ 3 సాల్వ్ అయిపోయి. ఇంతకుముందు ఈ 3 రాంది, ఒకటి ఇక్కడ ఉండే, ఇది అక్కడ ఉండే. ఇప్పుడు చూడండి, ఇది సాల్వ్ అయిపోయింది, ఇది సాల్వ్ అయిపోయింది. చూసారా ఇప్పుడు మొత్తం మిడిల్స్ 3/3 అయిపోయింది, ఈ ఎడ్జెస్ 3/3 పేర్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ మిగిలిన లాస్ట్ పార్ట్ 5th పార్ట్ కూడా నెక్స్ట్ వీడియోలో మొత్తం కంప్లీట్ చేసేద్దాం.